ఫిలిమ్సే కాకుండా ఫారెన్ ఫిలిమ్స్లో ఒక మార్వల్ యూనివర్స్ని చూపిస్తారు. థార్, థానోస్, స్పైడర్ మ్యాన్. మీ ఫేవరెట్ కూడా ఉంటారు కదా, అందరితో ఒక్కొక్క ఫేవరెట్ ఉంటారనమాట. సో ఇండియన్ మైథాలజీలో నేను తీసుకున్న సబ్జెక్ట్ వచ్చేసి మార్కండేయ పురాణం. అంతే ఎనర్జీగా, అంతే ఇంటెన్స్గా దీంట్లో కూడా సూపర్ యాక్షన్స్ ఉంటుంది. అండ్ మైథలాజికల్ ఇంటెన్స్ అంటే ఎలా ఉంటుందంటే అందరికీ చూడడానికి విజువల్లీ ట్రీట్ ఉండాలి. చాలా లవ్తో తీసాము, అది కనిపిస్తుందని కోరుకుంటున్నాను అందరికీ. ప్యూర్ హార్ట్ తోటి చేసిన మూవీ ఇది. ఎందుకంటే ఈ మూవీ అయ్యాక ఏదో ఒక మంచి కార్యక్రమం జరిగాక నేను మా ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారు మేము ఇద్దరం స్టార్ట్ చేసినప్పుడు చిన్న ఎంటికలతో స్టార్ట్ చేసామన్నమాట. ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు చూస్తే ఇలా ఇక్కడ దాకా వచ్చింది. ఐ హోప్ ఇక్కడ వరకు రావద్దని కోరుకుంటున్నా. ఎందుకంటే సక్సెస్ అయిన తర్వాత మూవీ వెళ్ళి గుండు చేయించుకోవాలని కోరుకున్నాం. బట్ ఈరోజు చూస్తూ చూస్తూ అది మూవీ ఇంత లాంగ్ ఎందుకు వచ్చిందంటే ఒక్కరోజు షూట్కి 40 రోజుల విఎఫ్ఎక్స్ వర్క్స్ ఎక్కువ పెరగడం జరిగిందనమాట. సో అదొక మెయిన్ రీజన్. అండ్ మార్కండేయ పురాణాన్ని ఎంత అందంగా, ఎంత ప్యూర్ హార్ట్ తోటి చూడాలనేదే నా కోరిక. ఈ కర్మస్థలంలో బేసికల్గా కర్మస్థలం అంటే చాలా మందికి ఏదో కర్మ బేస్డ్, ఏదో దాని బేసిస్లో ఉంటుందని అందరు అనుకుంటారు. బట్ ఇది డిఫరెంట్లీ డిజైన్డ్ అనమాట. ఇది ఒక వేరే యూనివర్స్ కోసం వర్క్ చేసాం. అండ్ దీనిలో నాకు చాలా మంది సపోర్ట్ ఇచ్చారు, చాలా ప్యూర్గా. ఫస్ట్ స్పెషల్ థ్యాంక్స్ టు అర్చన మేడం. డే 1 నుండి తను నాకు ఎప్పుడు ఒక మంచి సపోర్ట్. వెనకాల అమ్మవారి క్యారెక్టరైజేషన్ చూస్తున్నారు కావచ్చు, అలాగే తను కూడా నాకు ప్యూర్గా సపోర్ట్ చేశారు. అండ్ అన్న బల్గం సంజయ్ అన్న చాలా హ్యాపీ పర్సన్ ఫర్ మీ, వెరీ లవింగ్. వర్షం వస్తుంది, షూట్ 6 o'clock స్టార్ట్ అవ్వాలి, 7:30 వర్షంతో చీకట్లో అమ్మవారి సీన్ ఇలా గ్రాండియర్నెస్గా సెటప్ చేసాం. ఇంకా చేయాలి ఏదో అనుకొని చాలా ఎక్స్పెక్టేషన్ తోటి సెటిల్ వెళ్ళిపోయాం. ఈ టోల్డ్ మీ వన్ థింగ్, ఏమంటే బ్రదర్ వర్షంలోనే సీన్ చేసేద్దాం, నో ప్రాబ్లం, వర్షం యాక్షన్ పెట్టుకుందాం. దట్ పాజిటివిటీ మేడ్ మీ. అండ్ హాఫ్ అన్ అవర్ తర్వాత వర్షం లేదు అక్కడ. అండ్ ఫైనల్లీ వి మేడ్ ఇట్ హ్యాపీలీ. దిల్ రమేష్ సార్ ఇది మంచి ఫిలాసఫర్ సార్. అయితే చాలా చాలా మంచి పాజిటివ్ వర్డ్స్ ఉంటుంది ఆయన దగ్గర. ఆయన కొన్ని మాట్లాడే పదాలు నేను లైన్స్లో కూడా రాసుకోలేను, రైటింగ్స్లో అవి కొంచెం డిజైన్డ్గా ఉంటుంది అనమాట. సో అది ఆనంద్ భర్తీ అని అయితే నాకు డే 1 నుండి కొంచెం ట్రూ లవ్ అనమాట మాకు. సో అలా. సో ఇక్కడ వచ్చిన అందరికీ, మీడియా వాళ్ళకి అండ్ ఇక్కడ ఉన్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎవరి పేరైనా మర్చిపోతే సారీ. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎల్ రాజా గారు చాలా లవ్ తోటి ఈ సినిమాని మ్యూజిక్ ఇచ్చారు. అండ్ ఫైట్ మాస్టర్ కృష్ణ మాస్టర్ అయితే మాస్టర్ ఎనర్జీ వేరే సెట్లో. నాకంటే ఆయననే ఎక్కువ డైరెక్ట్ చేస్తారు సెట్లో. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో కర్మస్థలం గురించి మాట్లాడే ముందు ఒక 1 line నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, కాన్సెప్ట్ వచ్చేసి చాలా ఇంటెన్సివ్గా, అగ్రెసివ్గా సెకండ్ హాఫ్లో డిజైన్ చేసాం. అండ్ ఫస్ట్ హాఫ్ వచ్చేసి చాలా ప్యూర్గా ఉంటుంది. అండ్ బయటకు వచ్చాక కూడా అలాంటి కాన్వర్జేషన్ బయటకు వస్తుందని నేను ప్యూర్గా నమ్ముతున్నా. విజువల్లీ అయితే నేను ఒక హ్యాపీ ట్రీట్ ఇద్దాం అనేదే నా కోరిక ఈ సినిమా ద్వారా. అండ్ డే అండ్ నైట్ దానికోసమే వర్క్ చేశాము. గ్రాఫిక్స్ అయినా, సీజీ వర్క్స్ అయినా, యానిమేషన్స్ అయినా, డిఫరెంట్ స్టేట్స్ నుండి పీపుల్ నా కోసం వర్క్ చేశారు అందరూ. సో ఇది టైం ఫస్ట్ లుక్ మీటింగ్ కాబట్టి ఇంకా చాలా చెప్పుకోవాల్సి ఉంది నెక్స్ట్ మీటింగ్స్లో. బట్ ఐ వుడ్ లవ్ టు థ్యాంక్ నిహాల్ ద పర్సన్. అతను ముంబై నుండి వర్క్ చేస్తున్నారు మొత్తం. అండ్ శివారెడ్డి గారు అండ్ టీమ్, కంప్లీట్లీ విఎఫ్ఎక్స్ టీమ్ చాలా బ్యాలెన్స్డ్గా వర్క్ చేస్తున్నారు దీనికోసం. అండ్ యానిమేషన్స్ అండ్ మోషన్ గ్రాఫిక్స్ అండ్ మిగిలిన టెక్నీషియన్స్ అంతా రాజస్థాన్ నుండి, జైపూర్ నుండి కూడా చాలా వర్క్ చేస్తున్నారు. సో బేసికలీ సినిమా పాన్ ఇండియా అయినా కూడా టెక్నీషియన్స్ కూడా చాలా డిఫరెంట్ స్టేట్స్ నుండి వర్క్ చేస్తున్నారు. సో దే పుట్ దేర్ సౌల్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ ఐ రియలీ లవ్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ who gave their grandiousness to this film, and a gratitude to each and every individual who has approached here. Thank you so much. డైరెక్టర్ రాకీ గారికి, అలాగే ఇక్కడ వచ్చిన అందరికీ, మీడియా మిత్రులకు, ఆర్టిస్టులందరికీ హార్టీ వెల్కమ్. కర్మస్థలం అందరు చూస్తున్నారు, ఎంతో కష్టపడి చేశాం. ఇది ఒక పెద్ద హిట్ కావాలని అర్చన మేడం కూడా ఇంకోటి స్పెషల్ థ్యాంక్ యూ. కొన్ని ఎప్పుడు మాట్లాడలేదు, ఫస్ట్ టైం, ఏమనుకోదు. థ్యాంక్ యూ. కర్మస్థలం అనేది ఒక మనిషి జీవితానికి సంబంధించిన టైటిల్. కర్మ ఫలితం, కర్మస్థలం, పుట్టిన ప్రతి మనిషి గిట్టేసరికి వెళ్ళవలసిన ప్లేస్. అలాంటి టైటిల్ని, ఒక అద్భుతమైన టైటిల్ని, ఇంతవరకు తెలుగు ఇండస్ట్రీలో రాని ఒక టైటిల్ని పెట్టి
దీనికి మైథలాజికల్ కథని జోడించి మార్కండేయ పురాణాన్ని కాన్సెప్ట్గా తీసుకొని దాంట్లో సోషల్ మైథలాజికల్ ఫిల్మ్ ఈ రోజుల్లో ఈ బడ్జెట్లో ఈ డైరెక్టర్ ఈ ప్రొడ్యూసర్ తీయటం అనేది చాలా ధైర్యవంతమైన సాహసోపేతమైన కార్యక్రమం, సాహసోపేతమైన నిర్ణయం అని మనందరం చెప్పక తప్పదు. ఎందుకంటే డెబ్యూ డైరెక్టర్ తను నటిస్తూ దర్శకత్వం చేస్తూ దేశంలో ఉన్న నలుమూలల్లో ఉన్నటువంటి సాంకేతిక నిపుణులందరినీ ఈ సినిమాకి వాడుతూ కేవలం తెలుగు ఇండస్ట్రీలో గత 15-20 సంవత్సరాలుగా ఉండి టాలెంట్ ఉండి చేయగలిగి ఇస్తే చేయగలిగిన ఆర్టిస్టులందరినీ గ్యాదర్ చేసి క్యాప్చర్ చేసి మాలాంటి ఎందరో తెలుగు ఆర్టిస్టులకి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చి వాళ్ళతో అత్యద్భుతంగా నటన చేయించుకుంటున్నటువంటి మా ఈ సినిమా డైరెక్టర్ రాఖీ గారికి మనస్ఫూర్తిగా నేను అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా ఈ సినిమాని నిర్మించటం శ్రీనివాస్ గౌడ్ గారికి ఒక పెద్ద సాహసం. అసలు ఈ సినిమా ఈ కాన్సెప్ట్ని విని ఈ సినిమా నేను చేస్తాను అని వచ్చి ఈరోజు ముందుగా అనుకున్న బడ్జెట్ని దాటి బడ్జెట్ ఎక్కడికో వెళ్తున్నా, ఎంతో ఖర్చు పెరుగుతున్నా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని నిర్మిస్తూ ఈ సినిమాకి కావలసినటువంటి ఎన్నో వ్యయ ప్రయాసాలని లెక్క చేయకుండా వ్యయాన్ని ఖర్చు చేస్తూ రాఖీ అనే డైరెక్టర్కి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రొడ్యూసర్కి కూడా మేము ఈ యూనిట్ తరఫున వాళ్ళదే యూనిట్ వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సినిమాని ఇంత బాగా తీస్తున్నందుకు. ఈ సినిమాలో నటనకి అవకాశం ఉండేటటువంటి ఒక అద్భుతమైన క్యారెక్టర్ని పిలిచి నాకు ఇచ్చి నాతో చేయించుకుంటున్నా. ఇంకా చేయాల్సింది ఉంది, ఈ సినిమా ఇంకా షూటింగ్ జరగాల్సింది ఉంది. ఈ సందర్భంగా సగం సినిమా అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలుగు సినీ ప్రేక్షకులకు, తెలుగు సినీ అభిమానులకు కర్మస్థలం అనే టైటిల్ని మీకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో రాజకీయ సినీ ప్రముఖులందరితో అన్ని కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మొట్టమొదటిసారిగా కర్మస్థలాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నందుకు ఈ సినిమా ఎప్పుడు ఎక్కడ ఎలా వచ్చినా, అంటే థియేటర్స్లో వచ్చినా, ఓటీటీలో వచ్చినా, ఎప్పుడైనా మంచి సినిమా తెలుగు ఇండస్ట్రీలో వస్తే తెలుగు సినిమా చిన్న సినిమా పెద్ద సినిమాని చూడకుండా నాటి నుంచి నేటి వరకు ఎప్పుడు వచ్చి మంచి సినిమా వచ్చినా ఆదరించేటటువంటి తెలుగు సినీ అభిమానులందరూ ఈ సినిమాని ఘన విజయం వైపు తీసుకెళ్తారని వచ్చినప్పుడు ఆశిస్తూ ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ఈ యూనిట్కి, డైరెక్టర్కి, ప్రొడ్యూసర్ గారికి, నా తోటి సహా నటీనటులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. సో ఫైనలీ అందరికీ నమస్కారం. దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ, సో ప్లీజ్ సపోర్ట్ చేయాలి అండ్ చేయండి. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ రాకీ గారు, అర్చనా మ్యామ్ and Sanjay sir, Naga Mahesh sir and whole entire team and producer also. And I'm really happy and kuncham nervous. So if I speak wrong, so please sorry. And I feel really nervous right now because this is my first movie. So please all of you support చేయండి అండ్ లవ్ చేయండి అండ్ कुछ भी मिस्टेक हुआ है तो माफ करिए. Thank you so much everyone. Thank you so much. Big heart all of you. Thank you. ఈ పోస్టర్ లాంచ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ లాంచ్ అవ్వడం అయితే చాలా మందికి సినిమా విషయంలో కన్ఫ్యూజన్ ఉంది. ఒకటి కుంభస్థలం, రెండు కర్మస్థలం, సెపరేట్ ఒకటి కాదు. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. నాకైతే చాలా క్లారిటీ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా రోజుల తర్వాత అర్చన మ్యామ్ మీ సీక్వెన్స్ అంతా చూసాను నేను, చాలా ఎక్స్ట్రీమ్ వచ్చింది. అండ్ మూవీ విషయానికి వస్తే టెక్నికల్గా చాలా బాగా చేశారు. ప్రాజెక్టు టెక్నికల్గా చాలా బాగుంటుంది. అక్కడ ఆన్ స్క్రీన్ అక్కడ చేస్తున్నప్పుడు ఆర్టిస్టులకి ఆ ఇమేజ్, ఆ విజువల్ అవి కొంచెం కన్ఫ్యూజ్ ఉండొచ్చు ఏమో బహుశా. ఎందుకంటే ల్యాబ్స్కి వచ్చిన తర్వాత ఏం డిజైన్ చేశారనేది టెక్నీషియన్స్గా మాకు పర్ఫెక్ట్గా ఆ డిజైన్కి మొత్తం అర్థమవుతుంది. కాబట్టి చాలా క్లారిటీ ఉంది. డైరెక్టర్ గారికి చాలా మంచి క్లారిటీ తోటి చేస్తున్నారు సినిమా. సో చాలా బాగా వస్తుంది అవుట్పుట్. కొంచెం సీన్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ అయ్యి ముందుకు వస్తుంది సినిమా. ఎస్పెషల్గా
ప్రొడ్యూసర్ వెంకటరెడ్డి గారు, అలాగే మా శ్రీనివాస్ వెరీ ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నారు. ఎక్స్పెన్స్ దగ్గర ఎక్కడ వెనకాడట్లేదు, అన్నీ సమకూర్చి మాకు అందుబాటులో ఉంచుతున్నారు టైంకి. థ్యాంక్ యూ వెరీ సో మచ్ సార్. అలాగే నాగ్ మహేష్ గారు, ఈ మధ్య నేను చాలా సినిమాలు చేస్తున్నా, సినిమాల్లో రెగ్యులర్గా చూస్తున్నా, సార్ని కలిసాను కూడా. అలాగే మా భూషణ్, థ్యాంక్ యూ భయ్య, వచ్చారు, ఫంక్షన్కి వచ్చారు. నేను లాస్ట్ టైం మొన్న రీసెంట్గా మిస్టీరియస్ అని ఒక సినిమా చేశాను, ఎక్స్ట్రీమ్ ప్రాజెక్ట్ అండి అది, అది కూడా రిలీజ్కి ఉంది. తన పర్ఫార్మెన్స్ ఆల్సో అసలు అదిరిపోయింది. అలాగే ఇందులో చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి అందరికీ ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. యాక్చువల్లీ ఫస్ట్ లుక్ లాంచ్ కాబట్టి ఏం చెప్పడానికి సోర్స్ కొంచెం తక్కువ ఉంది. మిగతా విషయాలన్నీ ప్రీ రిలీజ్లో మ్యూజికల్ ఈవెంట్ తోటి బాగా చేసుకుందాం. మరొకసారి అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. జై హింద్. థ్యాంక్ యూ. కర్మస్థలం ఒక చాలా డీప్ సబ్జెక్ట్, మహిషాసుర మర్దిని ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఒక మూవీని ఈ లైన్లో బేస్ చేసుకొని ఈ సబ్జెక్ట్ని తీసిన సబ్జెక్ట్ అండి. ఐ హోప్ ఐ కెన్ రివీల్ దట్ మచ్. అండ్ కర్మస్థలం, ఇట్స్ అ బ్యూటిఫుల్ టైటిల్. ముందుగా మై ఫ్రెండ్ దీపక్ ద్వారా రాకీ గారిని నేను స్టోరీ పరిచయం చేయడం జరిగింది అండ్ ఐ హర్డ్ హిజ్ నరేషన్. ఒక విషయం అయితే చెప్పాలి, వెన్ ఐ హర్డ్ ద నరేషన్ ఐ సెడ్ ఓకే, డైరెక్టర్, ఓకే, న్యూ కమర్ అనేది ఒక చిన్న అంటే ఆ హోల్ ఇమోషన్ని డైల్యూట్ చేయగలుగుతుంది. బట్ ఫర్ అ పర్సన్ హూ ఇస్ కమింగ్ అప్ విత్ హిస్ ఫస్ట్ ఆర్ సెకండ్ ఫిల్మ్, కుంభస్థలం అని తీసుకుంటే ఫస్ట్ ఫిల్మ్, ఆయనకి స్టోరీ నరేట్ చేసినప్పుడు ఐ వాజ్ వెరీ డీప్లీ మూవ్డ్ విత్ ద వే హీ ఎక్స్ప్లెయిన్ ద హోల్ సబ్జెక్ట్. ఆయన ఎలా విజువల్ చేస్తున్నారు, విజన్ ఎలా చూస్తున్నారు అనేది. అండ్ వెన్ నాదొకటే భయం, ఎన్నో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ విన్నాను, బట్ టు ట్రాన్స్లేట్ దట్ ఆన్ ద స్క్రీన్ ఇస్ అ వెరీ బిగ్ ఛాలెంజ్, ఎస్పెషలీ కీపింగ్ ద బడ్జెట్ ఇన్ మైండ్. బట్ ఐ మస్ట్ ముందుగా నేను మా ప్రొడ్యూసర్స్ని అప్రిషియేట్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి అండ్ గుడ్ లక్ టు యూ సార్. ఇక్కడ వేర్ ఇస్ ఆ ప్రొడ్యూసర్? యా, ఓకే, గుడ్ లక్ టు యూ. బికాజ్ ఇందాక చెప్పినట్టు సబ్జెక్ట్ని మెల్లమెల్లగా ఐ థింక్ వీఆర్ డెవలపింగ్ ఇట్ బ్యూటిఫుల్లీ. అండ్ ద క్వాలిటీ ఆఫ్ షూటింగ్ చేసేటప్పుడు ద క్వాలిటీ దట్ వాస్ డిస్ప్లేడ్ వాస్ ఫెనామినల్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. మనస్ఫూర్తిగా నేను చేస్తూ ఉంటాం షూటింగ్స్, బట్ కొన్ని ఫిల్మ్స్ మీన్ అ లాట్. సో ఐ కెన్ సే దట్ కర్మస్థలం ఈజ్ డెఫినెట్లీ క్లోజ్ టు మై హార్ట్. ఓకే, టాకింగ్ అబౌట్ దిస్ పోస్టర్, ఈ హోల్ లుక్ చూడంగానే ఇన్ఫ్యాక్ట్ నాకు ఆ రోజు జరిగిన షూటింగ్, ఆ అట్మాస్ఫియర్, ఆ ట్రాన్స్ అన్నీ ఒకటేసారి మనసులో మైండ్లో అలా తిరిగాయి. అంత బ్యూటిఫుల్ ఇమోషన్ ఒక ట్రాన్స్లో చేశాను నేను ఆ పర్ఫార్మెన్స్. అండ్ లైక్ ఇందాక చూపించినట్టు ఇన్ఫ్యాక్ట్ ఈ పోస్టర్ చూడంగానే ఐ థింక్ ఈవెన్ మాస్టర్ కూడా, ఫైట్ మాస్టర్ కూడా ఆయనకి హీ గాట్ ఎక్సైటెడ్. సో మాస్టర్, ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ యూ మాస్టర్. చాలా ఎంజాయ్ చేశాను ఫైట్ సీక్వెన్సెస్. అంటే ఆ ఆవేశం, ఆ అగ్రెషన్, ఒక వేరే లోకంలోకి, వేరే ట్రాన్స్లో ఉండి పర్ఫామ్ చేశాను. అండ్ యా, ఈవెన్ ద ఎంటైర్ టీమ్, ఫైట్ మాస్టర్ టీమ్, ఫ్యాబ్యులస్ టీమ్ అండి. అండ్ లైక్ ద పోస్టర్ ఎంత బాగా ఇంపాక్ట్ఫుల్గా ఉందో అంతే ఇంపాక్ట్ఫుల్గా స్టోరీ కూడా ఉంటుందండి. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ యాక్టర్స్తో పనిచేశాను నేను. సంజయ్ గారు, బల్గం సంజయ్ గారు, ఇట్ వాజ్ లవ్లీ అండి. ఎక్కువ చాలా చెప్పొచ్చు బట్ రివీల్ చేయకూడదు అనేసి. సో లైక్ దే సెడ్ దిస్ ఇస్ ద ఫస్ట్ లుక్. సో లవ్లీ కో యాక్టర్స్, చిన్న బడ్జెట్ తోటి, ఒక ఇంట్రెస్టింగ్ టీమ్ తోటి, ఒక యంగ్ టీమ్ తోటి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ తీస్తూ ఉంటే, ఆ కాన్సెప్ట్ జనాల్లోకి వెళ్తూ ఉంటే, ఎనీ ఫిల్మ్ కెన్ చేంజ్ ద సినారియో ఇన్ టుడేస్ టైమ్. సో ఐ థింక్ కర్మస్థలం అలాంటి ఒక చిత్రంగా వస్తుంది మీ ముందుకు. ఇంకా చాలా షూటింగ్ ఉంది. సో ఐల్ సీ యూ ఆల్ సూన్. అండ్ మనస్ఫూర్తిగా ఐఎమ్ రియలీ హ్యాపీ మీటింగ్ యూ ఆల్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. థ్యాంక్ యూ అండ్ సీ యూ ఆల్ సూన్. మ్యూజిక్ అండి, ద మ్యూజిక్ ఇస్ వెరీ ఇంపాక్ట్ఫుల్. ఆ ఒక్క విషయం, మా చిత్రానికి, కర్మస్థలానికి మ్యూజిక్ ఈజ్ లైక్ ద బ్యాక్ బోన్. ఇంత స్ట్రాంగ్ సీన్స్, ఇమోషన్స్ని తీసుకురావాలి అంటే మ్యూజిక్ ప్లేస్ అ వైటల్ రోల్.
So that was also very good. And yes, the entire team, the cinematography, everybody did a phenomenal job. And thank you for having me. For more videos like this, subscribe Big TV channel.